నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. తనపై వచ్చినటువంటి ఆరోపణలపైన వివరణ ఇచ్చేందుకు కమిటీ ముందుకు వచ్చారు. అయితే ఎమ్మెల్యే విచారణ మధ్యలోనే బయటకు వెళ్లిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. కమిటీకి తన యొక్క వివరణ మొత్తం ఇచ్చానని, మిగిలిన అంశాలపై తర్వాత స్పందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తొలుత మీడియాతో మాట్లాడి పూర్తి సమాచారం ఇస్తానని చెప్పుకొచ్చారు. చివరకు ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్యే వ్యవహారంలో బాధితురాలితో పాటుగా అడ్వకేట్ సాయికృష్ణ ఆజా స్పందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్రిసభ్య కమిటీ వేయడాన్ని లాయర్ స్వాగతించారు. తమకు అవకాశం ఇస్తే తమ యొక్క నిజాయితీని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. తనపై వచ్చినటువంటి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కమిటీ ముందుకు వచ్చారాయన. అయితే ఎమ్మెల్యే విచారణ మధ్యలోనే బయటకు వెళ్లిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. కమిటీకి తన యొక్క వివరణ మొత్తం ఇచ్చానని, మిగిలిన అంశాలపైన తర్వాత స్పందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అయితే తొలుత మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు సమాచారం ఇస్తానని చెప్పుకొచ్చారు. చివరికి ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్యే వ్యవహారంలో బాధితురాలితో పాటుగా అడ్వకేట్ సాయికృష్ణ ఆజా స్పందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్రిసభ్య కమిటీ వేయడాన్ని వారు స్వాగతించారు. తమకు అవకాశం ఇస్తే తమ యొక్క నిజాయితీని నిరూపించుకుంటామని వారు తెలిపారు. ఎవరు రావద్దండి, సార్ పోయి రెడీ అయి పిలిచినాక అందరినీ వచ్చి పిలుస్తారు. ఒక్క నిమిషం ఆగి నిజాలు ప్రెస్ ఇంతవరకు నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిసారిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆయన ఈ యొక్క వీణా శ్రీధర విషయంలో త్రిసభ్య కమిటీ వేయటం జరిగింది. దానికి సంబంధించి త్రిసభ్య కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు విచారణ చేపట్టాలని చెప్పి విషయం తెలుస్తూ ఉంది. అయితే మాకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే రాలేదు. మేము రెడీగా ఉన్నాం మా యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నాం కోసం. అలాగే లీగల్కి సంబంధించి అనేక అంశాల పట్ల మేము కూడా దానిపైన పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మేము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము గనక అవకాశం ఇస్తే మా యొక్క ఏదైతే ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో మేము ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి వీణా మాట్లాడతారు. వీణా గారు చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 3 కమిటీ వేసినందుకు. కాకపోతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, నో ఫోన్ కాల్స్, నథింగ్. మాకైతే ఇట్లా అటెండ్ అవ్వమని చెప్పి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఫర్దర్గా అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కాల్స్ కానీ త్రూ మెసేజెస్ కానీ అటెండ్ అవ్వమని చెప్తే వీఆర్ విల్లింగ్ టు కమ్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్. పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పైన కేసు నమోదైంది. గత నెల 31న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తోపులాట చోటు చేసుకుంది. దీంతో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ను వైసీపీ నేతలు నెట్టేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక కానిస్టేబుల్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా మరో 27 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక తిరుపతిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తన యొక్క వ్యక్తిగత విమర్శలను కులానికి ఆపాదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిపై గతంలో విమర్శలు వచ్చినప్పుడు నోరు మెదపని కాపు నేతలు ఇప్పుడు కులం కార్డుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కిరణ్ రాయల్ విమర్శించారు. నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట. కాపులు ఆయనే చెప్పొచ్చు, తాగుబోతాలు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈ రోజు మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ గాని ఇంకోటి గాని వెధవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు మీ కాపు కులాన్ని? ఆ రోజు మీరు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని మాట్లాడినారు, చిరంజీవి గారి కుటుంబాన్ని మాట్లాడినారు, మీ ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరింత వైసీపీ కాపులు? ఈ రోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి. వైసీపీ బ్యాచ్ కి కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్ లో కాపులకు న్యాయం చేశారా? ఈ రోజు కాపులని, బీసీలని వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. ఎవరు నమ్మరమ్మా? అంబటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేశాడనా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం దాని పని చేసుకోని పోతుంది. దానికి కాపులంతా ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేశారు? పవన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 20 కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయట పెట్టినారు. అది బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీట్కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఆ అధికారులను పిలిపించి ఈ రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం.
18కి ముందే 18లోనే బోలే బాబా రంగ ప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలే బాబాకు ముందు పేరైనటువంటి హర్ష్ వర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలే బాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్ విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు ఈ రోజున స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి. మరి ఆ రోజు సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ 90% పైగా సరఫరా చేసిన ప్రీమియర్ డైరీ ఈ రోజు కూడా సరఫరా చేసింది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు అన్నారు ఆ సమావేశంలో, మాకు భగవంతుడి మీద భక్తి తప్ప మరేమీ లేదు అని. మేము కూడా ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి బాధ మాది. టీటీడీ వేరు, టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు. టీడీపీ అంటే దాని అనుబంధ సంస్థ టీటీడీ అనుకొని మా మీద దాడి చేయటం ప్రారంభిస్తున్నారు. ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నాను నేను. 87,750 కేజీల టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్, అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్. బి సురేంద్రనాథ్
అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడున్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఎస్ఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టరు అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫేవర్ ఆఫ్ కౌగిని కొనాలా అని నిశ్చయించి దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ల చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలం నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనటివో అని చూపించటానికి వీళ్లు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది టీటీడీ రెజల్యూషన్. ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28th of August 2018 స్పష్టంగా ఉన్నది. ఇందులో మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా? స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను. నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి నెల్లూరు జిల్లా కోవూరులో భారీ చోరీ జరిగింది. 3,30,000 నగదు, 59 సవర్ల బంగారం, 2 కేజీల 500 గ్రాముల వెండిని అపహరించారు. అయితే ఈ ఘటనా స్థలాన్ని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. వరదరాజులు అనేటువంటి యజమాని నివాసానికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను బి కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, డీఎస్పీ మహేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అయితే పీటీఎంలోని మల్లెల గ్రామం, అదేవిధంగా పెద్ద మేకలపల్లికి చెందినటువంటి వెంకట రమణారెడ్డి పొలంలో పండించేటువంటి గంజాయిని కొత్తకోట సురేంద్ర అలియాస్ డిమ్మర్, ఆఫ్రీతో పాటుగా పురుషోత్తం, ఆదిల్ ముఠాగా ఏర్పడి విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. 10 లక్షల గంజాయిని సీజ్ చేసి అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మనకి బి కొత్తకోట లిమిట్స్లో కొంతమంది గంజాయి కన్జ్యూమ్ చేస్తూ తర్వాత గంజాయి సెల్లింగ్ చేస్తూ కొంతమంది పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వెంకటరమణారెడ్డి అని చెప్పి ఈయన పొలంలో కొన్ని గంజాయి మొక్కలు వేసి అది ఇతరులకి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు వాడేది అక్కడ ఉన్న ఆవులకి మరియు అదర్ ఈ వన్యప్రాణులకి ఏదైనా స్టమక్ బాగాలేకపోయినా లేదంటే పెయిన్ ఉన్నప్పుడు అక్కడున్న రైతులకి కొంత గంజా ఇచ్చి వాటికి ఆవులకి మేకలకి ట్రీట్మెంట్ కోసం వాడుతున్నాడని ఇన్ఫర్మేషన్. తర్వాత ఫర్దర్గా నిన్న మనకి వీళ్ళు గంజాయి అమ్ముతుండగా కన్జ్యూమర్స్తో పాటు ఈ వెంకటరమణారెడ్డి అందరూ కూడా 10 కేజీలు గంజాయితో దొరకడం జరిగింది. మనకి బి కొత్తకోట లిమిట్స్లో ఒక కొత్త
గంజాయి ర్యాకెట్ని మనం బస్ట్ చేసాం. ఇదే విధంగా మిగతా ఏరియాస్లో కూడాను మన పోలీసు వారు ప్రొయాక్టివ్గా ఉండి ఈ గంజాయి ర్యాకెట్స్ అన్ని కూడాను ఛేదించడం జరుగుతుంది. మా తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరి దగ్గరైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ స్కూల్స్, కాలేజెస్, ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా అమ్ముతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను పోలీసులు ఖండించారు. ఇసుక మాఫియా టిప్పర్ బైక్ ను ఢీకొట్టిందన్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను విశ్లేషించగా బైక్ రైడర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం ఇసుక టిప్పర్ కాదని, అది ఒక ఖాళీగా ఉన్నటువంటి లారీ అని సిఐ వివరణ ఇచ్చారు. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 3/2/2026 వేకువజామున అనగా సుమారు 1 గంట ప్రాంతంలో మన కేవీఆర్ సెంటర్ నుంచి టువర్డ్స్ కిమ్స్ హాస్పిటల్కి పోయే దారిలో ఉన్న యూటర్న్ వద్ద ముత్తుకూరు మల్లికార్జున, భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అయ్యప్పగుడి వైపు నుంచి కేవీఆర్ బైక్ మీద AP26BQ4626 అనే బైక్ మీద వస్తూ ఉన్నారు. అయితే అక్కడ AP39 UG6450 అనే ఒక ఎంటీ లారీ, ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక లారీ కేవీఆర్ వైపు నుంచి అక్కడ యూటర్న్ తీసుకోవడానికి బ్లూ మూన్ హోటల్ వైపు తిరిగే క్రమంలో కొంతమంది ఈ కారు వాళ్ళు కూడా లారీ రావడానికి గమనించి ఆగి ఉన్నారు. అయితే ఈ మల్లికార్జున, భరత్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో ఆగకుండా వేగంతో రావడం వల్ల ఆ టర్న్ అయినటువంటి లారీని ఢీకొని అక్కడ కింద పడిపోవడం జరిగింది. అయితే దీని మీద గత రాత్రి మన కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్లో ఇసుక మాఫియా అని, అదేవిధంగా టిప్పర్లో ఇసుక అని, ఆ విధంగా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా విచారించిన తర్వాత మేము తెలియజేసేది ఏంటంటే అది ఖాళీ లారీ ఒకటి, రెండవది ఆల్రెడీ అక్కడ లారీ తిరిగేటప్పుడు వేరే ఇతర వాహనాలు కూడా ఆగి ఉన్నాయి. అది గమనించకుండా ఈ బైక్ మీద ఉన్నటువంటి మల్లికార్జున అనే అతను ఆల్కహాల్ మత్తులో, తాగినటువంటి మత్తులో వచ్చి దాన్ని గుద్దుకొని కింద పడిపోవడం జరిగింది. ఈరోజు తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందంటూ అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇక లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సిట్ నివేదికలో తేల్చినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ ప్రతిష్టతను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వారు మండిపడ్డారు. ఎప్పటికైనా పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయడం ఆపాలని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంట్లో ఎటువంటి ఆధారం లేకుండా ఒక బాధ్యత విధంగా ప్రచారం చేశారు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈ పంది పువ్వు గాని, జంతు పువ్వు గాని, చేప నూనె గాని ఇవన్నీ మిక్స్ చేసి ఈ సెక్షన్ లో మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో మత సామరస్యం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా, ఒక హిందూ మతాన్ని గౌరవిస్తూ ఒక హిందువుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో పవిత్రంగా మనం పరిగణించే శ్రీనివాసుడి ఆలయం లడ్డూ ప్రసాద వివాదం మనందరికీ కూడా తెలిసిందే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, వీరు బహిరంగ సభల్లో, చట్ట సభల్లో కూడా వాళ్ళ వ్యవస్థ విలువల్ని మర్చిపోయి ఆధారం లేకుండా లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అపవాదులు వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో సిబిఐ విచారణ జరిపిన తర్వాత సిడి, సిబి, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇటువంటివి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు వేసి ప్రజల మధ్యలో ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఒక ఆలయ వ్యవస్థకు ఉన్నటువంటి విలువలు కూడా మంటగొల్పే విధంగా వీళ్ళు ఈ రోజు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తూ, నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం హిందువులందరూ కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు బాధపడే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రంలో మన ఉనికికే ప్రమాదం అయ్యేటటువంటి విధంగా అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతోందిరా, ఒక దేవుడిని ఇంతగా నడి రోడ్డు పైన కూడా ఆ దేవుడిని ఉపయోగించుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం అనేటటువంటిది ఇంత అవసరమా, మరి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలా అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలో, ఒక అభద్రతా భావంలో హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి కోట్ల మంది భక్తులంతా ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇది వాళ్ళ పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.